స్వామి, లక్కీకేం కాకుండా చూడు. తను క్షేమంగా బయటపడాలి. అవును, ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా, ఆయన అడిగితే సరిపోతుంది కదా. దేవుడా, లక్కీ నా కడుపున పుట్టకపోయినా తను నా కన్న కూతురే. తనని వదిలి వెళ్ళడం నా తప్పే, ఒప్పుకుంటాను. కానీ ఆ తప్పుకి ఇంత పెద్ద శిక్ష వెయ్యకు. లక్కీకి ఏమైనా అయితే నన్ను ఆయన క్షమించరు. ఆయనే కాదు, అత్తయ్య గారు, మావయ్య గారు, ఇంట్లో ఎవరూ నన్ను క్షమించరు. అసలు నన్ను నేనే క్షమించుకోలేను. లక్కీ కోసం ఏ పూజ చేయమన్నా చేస్తాను, నా ప్రాణాలు ఇవ్వమన్నా ఇస్తాను. లక్కీని కాపాడు స్వామి. నా నిర్లక్ష్యానికి ఆ ప్రాణాన్ని బలి చేయకు స్వామి. ఇప్పటికే నా మీద మనీషా, చిన్నత్తయ్య గారు లేనిపోని నిందలు వేస్తున్నారు. అవి నిజం చేయకు స్వామి. నేనేం చెయ్యాలో చెప్పు స్వామి, నాకు దారి చూపించు. ఆంజనేయ, ఎక్కడున్నావు? లక్కీ జ్వరంతో బాధపడుతుంది. అందుకు కారణం మా అమ్మే అని అందరూ తిడుతున్నారు. నువ్వే లక్కీని, మా అమ్మని కాపాడాలి. ఇది వరకు పిలవకుండానే వచ్చావు, ఇప్పుడు పిలుస్తున్నాను. త్వరగా రా స్వామి, ప్లీజ్ లక్కీని కాపాడు. తాతయ్య, ఏంటి జున్ను? నేను లక్కీ దగ్గరికి వెళ్ళొచ్చా? లక్కీ ఐసీయూలో ఉందిరా, మనం వెళ్ళకూడదు. లక్కీ కోసం ఆంజనేయ స్వామి సింధూరం తెచ్చాను తాతయ్య. ఈ సింధూరం పెడితే లక్కీకి జ్వరం తగ్గిపోతుంది. ప్లీజ్ తాతయ్య, లోపల ఎక్కువసేపు ఉండను. లక్కీని డిస్టర్బ్ చేయను కూడా. బొట్టు పెట్టేసి వచ్చేస్తాను. సరే, త్వరగా వెళ్ళొచ్చేయి. బాబు, ఎవరు నువ్వు? ఎందుకు లోపలికొచ్చావు? లోపలికి పిల్లలు రాకూడదు. లక్కీ నా సిస్టర్. తనకి జ్వరం తగ్గాలని దేవుడు బొట్టు తీసుకొచ్చాను. బొట్టు పెట్టి వెళ్ళిపోతాను. సరే, తొందరగా కాని. నీకేం కాదు లక్కీ, నిన్ను ఆంజనేయ స్వామి కాపాడుతారు. నీ జ్వరం తగ్గాలని మన స్వామిని నేను వేడుకున్నాను. జయదేవ్ గారు, ఎక్కడండి మీ వాళ్ళు? ఇంకా బ్లడ్ తీసుకురాలేదేంటి? ఆ ప్రయత్నంలోనే ఉన్నారు డాక్టర్. వాళ్ళకు ఫోన్ చేసి త్వరగా బ్లడ్ తీసుకొని రమ్మని చెప్పండి. లేట్ అయితే పాప ప్లేట్లెట్స్ పడిపోతాయి. అది చాలా డేంజర్. లేదు డాక్టర్, ట్రై చేస్తున్నారు, త్వరగా వచ్చేస్తారు. అసలే అది రేర్ బ్లడ్ గ్రూప్, దొరకడం చాలా కష్టం అండి. డాక్టర్, అది ఏ గ్రూప్ బ్లడ్ అన్నారు? ఏ నెగటివ్. అది మా అక్క గ్రూప్. నిజమా జాను? అవును మావయ్య, నాకు బాగా గుర్తు. అక్కది ఏ నెగటివ్. బాబు, ఇక్కడి నుంచి వెళ్ళు. పిల్లలు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. మా లక్కీ జాగ్రత్త. సరే, వెళ్ళు. జున్ను, అమ్మ ఎక్కడుంది? అమ్మ హాస్పిటల్ ఎదురుగా ఉన్న గుళ్ళో ఉంది పిన్ని. లక్కీ కోసం దేవుణ్ణి వేడుకుంటుంది. ఎరా, బ్లడ్ దొరికిందా? లేదన్నయ్య, ఎక్కడ అడిగినా ఆ గ్రూప్ బ్లడ్ స్టాక్ లేదంటున్నారు. నేను కూడా చాలా ట్రై చేశాను రా, ఎక్కడా దొరకలేదు. మరి ఎలా అన్నయ్య? వేరే రకంగా ట్రై చేద్దామన్నా ఎక్కువ టైం లేదు కదా. లోపలికి వెళ్ళి డాక్టర్ని అడుగుదాం రా.
తనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సజెస్ట్ చేస్తారు. జాను, లక్కీకి ఎలా ఉంది? బానే ఉంది బావా. బ్లడ్ కోసం ఎంతో ట్రై చేసాం, కానీ ఎక్కడ దొరకలేదు. అవసరం లేదు బావా. ఆ గ్రూప్ బ్లడ్ ఇక్కడే ఉంది. ఏమంటున్నావు జాను? ఎవరిస్తున్నారు? మా అక్కే బావా. తనది ఏ నెగటివ్ బ్లడ్. మరి ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు? నాకు ఇందాకే గుర్తొచ్చిందండి. ఇప్పుడు అక్క దగ్గరికే బయలుదేరాను. వదిన ఎక్కడుంది? ఆ ఎదురుగా ఉన్న గుళ్ళో ఉంది. సరే, నువ్వు లక్కీ దగ్గరికి వెళ్ళు, నేను అన్నయ్య వదిని తీసుకొని వస్తాం. సరేనండి. అన్నయ్య పద.